आरटीसी वर्कर्स ने खम्मम में खामोश मुजाहरा किया। उन्होंने गैर मुय्यना मुद्दत की हड़ताल के तहत तीसरे रोज भी सयारबिन बांध कर मुजाहरा किया। खामोश मुजाहरा बस डिपो से पुराने बस स्टैंड तक जारी रहा। कारकुनों ने नरसिम्हपेट में खुदकुशी करने वाले ड्राइवर शंकर गौड़ के पोस्टर उठाकर हुकूमत के रवैये के खिलाफ एहतजाज करते हुए मुजाहरा किया। बादिसा कारकुनों ने कमला मेडिकल सेंटर में इंसानी जंजीर बनाई। उन्होंने खुदकुशी करने वाले ड्राइवर शंकर गौड़ की रूह के लिए दुआ के लिए 2 मिनट की खामोशी इख्तियार की। सीपीआई रियासती एग्जीक्यूटिव कमेटी के रुकन हनुमंत राव ने आरटीसी कारकुनों की हिमायत की, जो अपने जायज़ मसाइल के हल के लिए गैर मुय्यना मुद्दत की हड़ताल पर है। उन्होंने कारकुनों के साथ इजहार एकजहती के लिए इनके साथ खामोश मुजाहरे में शिरकत की। हनुमंत राव ने मुतालबा किया कि अगर कांग्रेस पार्टी मुखलिस है तो उसे इंतखाबात से कबल आरटीसी कारकुनों से किए वादों को पूरा करना चाहिए। उन्होंने कारकुनों से अपील की कि वह एहतजाज की वजह से खुदकुशी ना करे। उन्होंने लड़ने और हासिल करने की अपील की कि खुदकुशियां मसाइल का हल नहीं। उन्होंने इल्ज़ाम लगाया कि यूनियन न होने की वजह से आरटीसी इंतजामिया मजदूरों के साथ गुलामों जैसा सलूक करती है। उन्होंने मुतालबा किया कि हुकूमत फौरी जवाब दे और यूनियंस बहाल करे। బాధాకరమైన విషయం మా కార్మికుడు శంకర్ గౌడ్ అన్న నర్సంపేట డిపోలో ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి మేము ఆర్టీసీ కార్మికులకు జేఏసీగా చెప్పేది ఏంటంటే, దయచేసి మనోభావం దెబ్బతినొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఆత్మహత్యల ఎలాంటి ప్రయత్నం చేయకూడదు. మన సమస్యలు పరిష్కరిస్తాం. మనం పోరాటం చేస్తే మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు. కాబట్టి మనం అడిగేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి రాకుండా ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అదే ఏంటంటే, అధికారంలోకి రాకుండా ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. దాన్ని విలీనం చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీలో గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసింది. ఆ యూనియన్లన్నీ పునరుద్ధరించమని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు మాకు 2021, 2025 పీఆర్సీ ఇవ్వాలి. ఆ పీఆర్సీ ఇవ్వమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకమైన జీతాలు ఉన్నాయో మీ ఆర్టీసీ కార్మికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తా ఉంది. మేము అనేది ఏంటంటే, అది కార్పొరేట్ సంస్థలకి ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తా ఉంది. మేము కార్పొరేట్ సంస్థలకు ఇవ్వద్దు. అది మాకు వచ్చే దానికి సబ్సిడీ ఉంది కాబట్టి అది మా ఆర్టీసీకి ఇచ్చి మా ఆర్టీసీ కార్మికులతోటి నడిపియాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్లో దయచేసి ఈ ప్రభుత్వం మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరిస్తుందని కోరుతున్నాం. లేని పక్షంలో జేఏసీగా రేపు మేము 30 తారీఖు వరకు కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ సమస్య పరిష్కరించకుంటే రేపు పెద్ద ఎత్తున మేము అన్ని డిపోల ముందు వంట వార్పు కార్యక్రమం చేస్తాం. ఎల్లుండి కవాతుగా చేస్తాం. ఇట్లా కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేస్తాం తెలియజేస్తూ మీ అవకాశం ధన్యవాదాలు.